ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా అవును సాబ్. ఓ 10 ఇవ్వు. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. అబ్ జైసా కోయి మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ బొక్కలా ఉంది. కాదులే కానీ పర్లేదు డబ్బింగ్. మాధవన్ మూవీ కదా, మినిమం ఉంటుందని ట్రై చేశా, కానీ చూశాక అయ్య బాబోయ్ చుక్కలంటే ఏంటో కనబడేలా చేసింది మూవీ. యాక్చువల్గా ఈ మూవీ కంప్లీట్ చేసి 2-3 డేస్ అవుతుంది. రివ్యూ పెట్టడానికి టైం లేదంతే. నేను ఎన్నో రాడ్ మూవీస్ చూసా, స్లీపింగ్ పిల్ మూవీస్ చూసా, కానీ ఇది మాత్రం వాటి అన్నిటిని బీట్ చేసి టాప్లో పోయి కూర్చుంటుంది. ఆప్ జైసా కోయి ఇది ఒక యాప్ పేరంట. ప్లాట్ లైన్ ఏంటంటే 39 to 40 ఏజ్ ఉన్న మన హీరో నేమ్ వచ్చేసి శ్రీ. మధు అనే ఒక అమ్మాయిని ఆ అమ్మాయితో ఎలా పరిచయం అయింది, అసలు పెళ్ళే లేని శ్రీ లైఫ్ లో మధు అనే ఒక అమ్మాయి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇక వాళ్ళ లవ్ ఎక్కడి దాకా వెళ్ళింది, లాస్ట్ ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. ఇందులో ఏంటంటే పేసింగ్ ఇష్యూ ఒకటే కాదు, అన్ని ఇష్యూలే ఉన్నాయి. మెయిన్ గా రన్ అయ్యే హీరో హీరోయిన్ మధ్యలో సీన్సెస్ కూడా చాలా బోరింగ్ గా ఉన్నాయి. అసలు బోరింగ్ అనే కాదు, ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో ఫుల్ నీరసింగ్ గా డమ్ గా రాశారు వాళ్ళ మధ్యలో సీన్సెస్ అయితే. ఇందులో మాధవన్ క్యారెక్టర్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకున్నాను నేను స్టార్టింగ్ చూసి, కానీ వెళ్లే కొద్ది వీపీ క్యారెక్టర్ అవ్వలేక తప్పలేదు. ఆ రైటింగ్ గానీ ఎగ్జిక్యూషన్ గానీ అన్ని ఫుల్ బోర్ ఉన్నాయి. వాళ్ళు తీసుకున్న ప్లాట్ లైన్ కి, రాసిన సీన్సెస్ కి, అందులో ఉన్న క్యారెక్టర్ ప్లేస్మెంట్ కి, వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్ కి అసలు సంబంధమే లేదు. ఇది వచ్చేసి రామ్ కమ్ అట. అటు కామెడీ లేదు, ఇటు లవ్ లేదు, అసలు ఎలాంటి ఫీలింగే లేదు సినిమా చూస్తుంటే. ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు, ఒక్క సీన్ కూడా ఫీలింగ్ గా లేదు. ఫుల్ బోర్ కొట్టింది ఎండ్ వరకు. ఇన్ఫాక్ట్ దీనివల్ల చూస్తున్నంతసేపు బతికున్న శవంలా అయిపోయింది నా పరిస్థితి. ఒక ఫీల్ లేదు, బాడీ లేదు, రైటింగ్ బాగాలేదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగాలేదు, రైటింగ్ ఫుల్ డమ్ గా రాయడంతో ఏది కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. ప్లాట్ లైన్ చూసి సంథింగ్ డిఫరెంట్ రాంగ్ కామ్ చూస్తున్నాను ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్. బట్ ఫీల్ లేని రైటింగ్, కనెక్ట్ అవ్వని క్యారెక్టర్స్, ఇంపాక్ట్ లేని సీన్సెస్ తో చూసి ఆడియన్స్ కి నీరసం వచ్చేలా చేసి చివరికి స్పాయిల్ అవ్వక తప్పలేదు. ఫ్రెష్ లైనే, కానీ దాన్ని డెవలప్ చేసిన విధానమైన, ఆ ఎగ్జిక్యూషన్ అయినా, నరేషన్ అయినా అన్ని బొక్కబర్లో పడ్డది. మెయిన్ గా మాధవన్ క్యారెక్టర్ సెట్ అవుద్దామో అనుకున్నా నేను, అస్సలు సెట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు అనమాట. మంచి లైన్ తీసుకొని దాన్ని కనెక్టివ్లో రాసి క్యారెక్టర్ డెవలప్ చేస్తే అది ఏ రామ్ కామ్ అయినా వర్కౌట్ అవుద్ది. బట్ ఇది వచ్చేసి నాట్ వర్కౌట్ ఫర్ మీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ యాక్టింగ్ పెద్దగా లేదు, ఏదో సోసోగా చేశారంతే, చేస్తే ఒక పని అయిపోద్ది అనేలా. మాధవన్ గారు అయితే అలాగే చేశారు. ఇక రిమైనింగ్ అందరూ ఓకే. బీజము సాంగ్స్ అయితే పెద్దగా లేవు. ఇక మొత్తానికి చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చలేదు. ఇక మీ ఇష్టం. చూస్తామనుకుంటే మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది రివ్యూ. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీటి నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.